సంక్షేమ సంఘం జాతీయ నేత వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారా? కాషాయ పార్టీ వర్గాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. బీసీ సీఎం నినాదంతో గత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంకులను గణనీయంగా పెంచుకునే దిశగా దృష్టి సారించింది. అందులో భాగంగా బీసీల్లో పట్టున్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్ కృష్ణయ్యతో పార్టీ జాతీయ అగ్రనేత ఒకరు నేరుగా చర్చలు జరిపినట్లు సమాచారం. తమ ఆఫర్కు ఆయన సానుకూలంగా స్పందించారని, ఆయనకు పార్టీలో కీలక పదవి కట్టబెట్టబోతున్నామని బీజేపీ వర్గాలైతే తెలిపాయి. గతంలో ఆర్ఎస్ఎస్లో క్రియాశీలకంగా పనిచేసిన కృష్ణయ్యకు ఆ సంస్థ ముఖ్యులతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో పనిచేశారు. ఈ నేపథ్యంలో వారు కూడా కృష్ణయ్యతో చర్చించినట్లు సమాచారం. దాదాపు 5 దశాబ్దాలుగా బీసీల హక్కుల కోసం పోరాడుతున్న కృష్ణయ్య 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎల్బీ నగర్ నుంచి గెలిచారు. అప్పట్లో ఆ పార్టీ ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అనంతరం 2022లో వైసీపీ ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గడిచిన 2 ఏళ్లుగా ఆయన వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ నెల 13న ఆర్ కృష్ణయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, మొత్తానికి 50 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య వాస్తవానికి బీసీ సంఘం పేరిట దాదాపుగా 50 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేశారు. దేశంలో బీసీల హక్కులను కాపాడడంతో పాటుగా రాజకీయంగా బీసీలకు అవకాశాలు పెరగాలి, రాజ్యంలో అవకాశాలు పెరగాలనే నినాదంతో ఒకే నినాదంతో దాదాపు 50 ఏళ్ళుగా ఆయన పోరాటం చేస్తున్నారు. అయితే కొన్ని మారినటువంటి రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా 2014లో ఎల్బీ నగర్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో ఆయనను చంద్రబాబు నాయుడు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిగా, బీసీలు అధికారంలోకి వస్తే కనుక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేస్తారు. అయితే గతంలో ఆర్ కృష్ణయ్య చాలా రోజుల పాటు ఆర్ఎస్ఎస్ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఇప్పటికే ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఆర్ కృష్ణయ్య లాంటి బీసీ వాదాన్ని బలంగా నమ్ముకున్నటువంటి వ్యక్తులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీసీలో మరింతగా కలిసి వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉంది. ఈ మేరకు ఆర్ కృష్ణయ్యతో సంప్రదింపులు జరిపినట్లు కూడా తెలుస్తుంది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి రాలేదు. ఆ తర్వాత కొద్ది రోజుల సభ్యుగానే ఉండిపోయారు. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది చట్టసభలో అడుగుపెట్టినటువంటి ఆర్ కృష్ణయ్య తిరిగి మళ్ళీ బీసీల హక్కులకు బీసీల తరఫున మాత్రమే పోరాటం చేస్తూ వచ్చారు. అయితే వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న సందర్భంలో ఆయన గుర్తించి రాజ్యసభ ఇచ్చారు. ఆ తర్వాత మరోసారి బీసీ కులగణన చేసేటువంటి క్రమంలో భాగంగా బీసీల్లో పట్టు పెంచుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయనతో సంప్రదింపులు జరుపుతుంది. దీనికి ఆయన సానుకూలంగా ఉన్నట్లే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.